హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి డే 3 వ్లాగ్ అండి. డే 3లో మనము షిరిడీ నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నాము. మేము నైట్ స్టే కూడా షిరిడీలోనే చేసేసాము. చేసేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి షిరిడీ నుంచి ఔరంగాబాద్కి ట్రాన్స్పోర్ట్ మాట్లాడుకున్నామండి. మినీ వ్యాన్స్, బస్సెస్ అనేవి చాలా ఉంటాయి ఔరంగాబాద్ వెళ్ళడానికి. పర్ హెడ్ 200 రూపీస్ తీసుకుంటారు. మీరు అక్కడ దిగిపోయినా ఆర్ రిటర్న్ షిరిడీ వెళ్ళాలనుకున్న సేమ్ ప్రైస్ 200. వచ్చేసిన వెంటనే ఫస్ట్ మాకు ఎల్లోరా కేవ్స్ చూపించారండి. ఎల్లోరా కేవ్స్లో ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 40 రూపీస్ తీసుకున్నారు. ఇండియన్స్కి అయితే, ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఉంది. మేము లోపలికి రాగానే ఫస్ట్ మేము 10 రూపీస్ నోట్ పైన ఉంటుంది కదండి బ్యాక్ సింగిల్ స్టాచ్యూ. సో దాన్ని చూడడానికని వెళ్ళాము. అట్లానే భూ కైలాసం టెంపుల్ ఇవి ఏదేమో టెంపుల్ చూసాము. అసలు నాకు అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే అసలు ఇంత అందంగా చెక్కారే ఎలాగా ఇట్లా పాడు చేయాలనిపించింది వాళ్ళకి అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అయ్యింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఎవరైనా షిరిడీకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ఎల్లోరా కేవ్స్ చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే బాగుంది కదా, మీకు పైనుంచి వ్యూ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను. మేము పైకి వెళ్ళేసరికి మబ్బు అనేది చాలా గట్టిగా వేసేసింది. మేము అనుకున్నాము మబ్బే కదా, వర్షం పడదేమో అనుకున్నాము. దానికి చాలా గట్టి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, శివాలయం ఉంది. సో అక్కడికి కూడా వెళ్ళి అసలు ఎలా ఉందని చూపిస్తాను. వర్షంలోనే తిరుగుతున్నాము. ఏమనిపించిందంటే వచ్చింది ఎందుకు చూడ్డానికే కదా, వర్షం అయితే ఏంటి, ఏదైతే ముందు ప్లేస్ చూసి వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ట్రావెల్స్ వాడు ఎటు తీసుకెళ్తున్నాడు ఏంటి అనేది కూడా ఐడియా లేదు. అందరూ ఉన్నారు అన్న ధీమాతో ఇంకా వెళ్ళిపోయాము వాళ్ళతోటి. వాడు ఒక మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళారండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ పలావ్ ట్రై చేసాము. పర్వాలేదు, వర్స్ట్ అయితే లేదు, చాలా బాగుంది, తినచ్చు. ఫుడ్ అయిపోయాక ఇంకా డైరెక్ట్ హనుమాన్ టెంపుల్ తీసుకెళ్తానన్నారు. వెళ్తుంటే ఈ పెద్ద పెద్ద పూరీలు కనిపించాయి. మీలో ఎవరికైనా ఈ పూరీలు ఏంటో తెలిస్తే చెప్పండి. అండ్ మాకేమనిపించిందంటే బస్సులో ఉన్నంతసేపు ఏమో వర్షం లేదు, బస్ దిగంగానే వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా హనుమాన్ టెంపుల్కి కూడా వెళ్ళిపోయి హనుమాన్ దర్శనం కూడా చేసేసుకుందాము. మనం చాలా వరకు హనుమాన్ని నిలబడి ఉన్న స్టాచ్యూస్ చూస్తాం కదా, ఇక్కడ మాత్రం ఈ హనుమాన్ పడుకొని ఉన్నారు. అండ్ ఇప్పుడు సరే ఇంకా దర్శనం అయిపోయినాక వర్షం తగ్గితే ఇంక వెళ్దాము బస్ దగ్గరికి అనుకుంటే ఎక్కడ వర్షం తగ్గలేదు. ఇంకా ఆ వర్షంలోనే నెక్స్ట్ మేము గిర్నేశ్వర్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుందాము. వర్షం పడుతుంది కదా, సో లైన్ కూడా తక్కువ ఉంటుందేమో, రష్ ఉండరేమో అని ఫీల్ అయ్యాను. కానీ గుడిలోకి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా జనం ఉన్నారండి. చూడండి ఎంత జనం ఉన్నారో. ఈ జనంలో మాకు దర్శనం కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. మనము గిర్నేశ్వర్ టెంపుల్లో స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఏమి ఉండవు. ఏ టైంలో అయినా మన టెంపుల్లో స్పర్శ దర్శనం దొరుకుతుంది మనకి. కాకపోతే ఇక్కడ ఎలా అయితే క్యూలో వెళ్తున్నారో మనకి గర్భగుడిలో కూడా ఆ క్యూ అనేది ఉంటే బాగుండు అన్న ఫీల్ వచ్చింది. ఎందుకంటే గర్భగుడిలో ఎంటర్ అయ్యేసరికి ఒకరిని ఒకరు తోసేసుకుంటున్నారు, చాలా దెబ్బలు తగులుతున్నాయి. అవన్నీ కొంచెం కాకుండా కొంచెం క్యూలో వెళ్తే బాగుండు అనిపించింది. అండ్ నెక్స్ట్ మనము వచ్చేసి మినీ తాజ్మహల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఇంకా లాస్ట్ ఇక్కడ ఈ ఔరంగాబాద్లో. సో మినీ తాజ్మహల్ వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయింది. ఆ లైట్స్ అన్నిటికీ చాలా బాగుంది. ఈ తాజ్మహల్ ఎంట్రీ టికెట్ 25 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం వెళ్ళి ఆ ఎంట్రీ టికెట్ తీసేసుకొని నెక్స్ట్ మనము తాజ్మహల్లోకి వెళ్దాం.
సనం సేమ్ ఇది వరకు మన హైదరాబాద్ మెట్రోలో ఉండేది చూడండి కాయిన్ సిస్టమ్ సేమ్ అలానే ఉంది. ఇక్కడ ఆ కాయిన్స్ అక్కడ చూపిచ్చేసి మనం లోపలికి ఎంటర్ అయిపోవచ్చు. చూసారా ఎంత లైట్స్‌తో చాలా బావుంది. నాకు తెలిసి బీబీ కా మక్బరాని చూడ్డానికి నైటే కంపల్సరీ రావాలి. దీన్ని బ్లాక్ తాజ్ మహల్ అని కూడా అంటారు. ఆర్ మినీ తాజ్ మహల్ ఆర్ బీబీ కా మక్బరా. చూసారా ఆ లైట్స్‌తో. మనకి ఇందాక ఇక్కడ కాయిన్స్ ఇచ్చారు కదా బయట, ఆ కాయిన్స్ అనేవి ఇక్కడ స్కాన్ చేసుకోవాలి. ఆ కాయిన్స్ మళ్ళీ సెక్యూర్ చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయాలి. దగ్గరికి వెళ్ళే కొలది చాలా చాలా బాగుంది కదండీ తాజ్‌మహల్. మేము లోపలికొచ్చేసరికి అందరూ ఈ సమాధి పైన కాయిన్స్ ఏస్తున్నారు. ఆ కాయిన్స్ ఎందుకేస్తున్నారో ఏంటి ఏం తెలీదు. మీలో ఎవరికైనా ఇక్కడ దీంట్లో ఈ సమాధి పైన కాయిన్స్ ఎందుకేస్తారు అని ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఓన్లీ రూపీసే కాదు నోట్స్ ఏస్తున్నారు, ఫారెన్ కరెన్సీ వేస్తున్నారు. చూసారా ఎన్ని నోట్స్ ఉన్నాయో. అసలు ఎందుకు వెయ్యాలి? ఎందుకు వేస్తున్నారు అన్న క్వెషన్ మార్క్ ఉంది నాకు. మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అవన్నీ ప్లేసెస్ చూపిచ్చేసాక లాస్ట్‌లో మిమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తారు ట్రావెల్స్ వాళ్ళు. మొత్తానికి రైల్వే స్టేషన్‌కొచ్చేసామండి. ఇక్కడ నెక్స్ట్ డేస్ నుంచి ఇంకా యాజ్ యూజువల్ డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతది. ఇంకా ట్రైన్‌కి చాలా టైం ఉంది కాబట్టి డిన్నర్ చేసేసి నెమ్మదిగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. రైల్వే స్టేషన్‌లో ఏమన్నా లాకర్స్ ఉంటే పెడదామని చూసాము. కానీ ఇక్కడ జనాన్ని చూసేసరికి భయమేసి ఇంకా మా లగేజ్ మేము తీసుకొని వెళ్ళాము. ఇక్కడ నేను ఈ బిస్కెట్ జాగ్రీ ఓట్ కుకీస్ అని ఉంది. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ చాలా బావుంది. అండ్ మొత్తానికి మన హైదరాబాద్ వచ్చేసామండి. మల్కాజ్గిరిలో దిగాము మేము. ఇదండి మా జర్నీ. ఇదండి మా షిరిడి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీముఖి నరేన్ వ్లాగ్.